హాయ్ అండి. ఈరోజు మనం పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము ఎస్ఎస్సి జేఈకి. మీరు మొత్తం నేర్చుకోకుండా లైక్ సపోజ్ ఏం నేర్చుకోలేదు, బట్ మినిమం టు మినిమం ఈ టాపిక్స్ చూసుకొని వెళ్తే బెటర్. ఇందులో నుంచి క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా తగులుతాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి షెడ్యూల్స్, తర్వాత పార్ట్స్ 22 పార్ట్స్ ఉన్నాయి కదా, అవి చూసుకోవాలి. ఆర్టికల్స్లో 14 to 32 ఈ మధ్యలో ఆర్టికల్సే అడుగుతారండి. సో అవి నేర్చుకోవడం బెటర్. ఇందులోనే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 ఆర్టికల్ ఉంది కదా, అందులో నుంచి అడుగుతారు. ఇంకా వ్రిట్స్ ఉన్నాయి కదా, అందులోనే వ్రిట్స్, హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, ఇందులో నుంచి ఇండైరెక్ట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే ఏ కంట్రీ నుంచి మనం ఏమేమి సోర్సెస్ తెచ్చుకున్నాము, లైక్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత రాజ్యసభలో 2/3 ఎలా వచ్చింది. సో అవన్నీ మనం ఈ సోర్సెస్లో చూసుకొని వెళ్ళాలి. తర్వాత అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, అమెండ్మెంట్స్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్వి చూసుకుంటే సరిపోతుంది. లైక్ 44th, 42nd మినీ కాన్స్టిట్యూషన్ అంటాం కదా, సో 13th, 14th, ఇంకా 99th, ఇవి మినిమం లైక్ ఇవి చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఓత్స్ అంటే ఎవరి ద్వారా మనకి ఓత్ అవుతుంది, లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇంకా సుప్రీంకోర్టు జడ్జెస్. సో ఎవరెవరికి ఎవరు ఓత్ ఇస్తారు, ఇంకా రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు, ఇవి అయితే మినిమం. ఖచ్చితంగా ఈ టాపిక్స్ నేర్చుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే మినిమం 2 to 3 వచ్చేస్తాయి. ఇన్ రేర్ కండిషన్స్లో ఇంకా వేరే టాపిక్స్ కూడా మేము చూసుకొని వెళ్ళాలి, బట్ ఇవి సరిపోతాయి.